నావికుని అనుగ్రహించుట, నావపై గంగను దాటుట। जासु वियोग बिकल पशु ऐसे प्रजा मातु पितु जेहि कैसे बरबस राम सुमंत्र पटाए सुरसरि तीर आपु तब आए मागी नाव न केवट आना कहे तुम्हारा मरमो मई जाना चरण कमल रज कहो सब कहे मानुष करणी मोरे कछु आहे चुवतु सिला भई नारी सुहाई वाहनते न काटा कठिनाई तरणे ऊ मुनि घरणी होई जाई बाट परई मोरे नाव उड़ाई यही प्रतिपालवु सब परिवारु नहे जानवु कछु आउरा कबारू जो प्रभु पारा అవసేగా చహు మోహే పద పదుమ పకారణ కహు నోరు లేని మూగజీవులు సైతము శ్రీరాముని ఎడబాటునకు తట్టుకొనలేక వ్యాకుల పాటుకులోనైనవి ఇక ప్రజలు తల్లిదండ్రులు ఆయన వియోగమును ఎట్లు సహింపగలరు, ఎట్లు జీవించి ఉండగలరు? రామచంద్రుడు ఎట్టకేలకు సుమంత్రుని అయోధ్యకు మరల్చెను. పిదప ఆయన గంగా తీరమునకు చేరెను. గంగను దాటుటకు శ్రీరాముడు నావికుని అడిగెను. కాని అతడు పడవను తీసుకొని రాలేదు సరికదా ఇట్లు పలికెను. నాకు మీ రహస్యము తెలియను. మీ చరణ కమలముల ధూళిలో మనుషులను సృష్టించు మూలికి ఉన్నదని ప్రతీతి. ఆ ధూళి సోకినంతనే ఒక పాషాణము అందమైన స్త్రీగా మారినదట. చెక్క రాతి కంటెను కఠినమైనది కాదు కదా. నా నావ కూడా నారీమణి అయినచో నేను నావను నా జీవితమును కూడా కోల్పోవలసి వచ్చును. ఈ నావ వలననే నా కుటుంబ పోషణ జరుగుతున్నది. ఇది నాకు ప్రాణము. ఏలన మరి ఒక వృత్తిని నేను చేయజాలను. ప్రభు, నిజముగా మీరు గంగా నదిని దాటదలిచినచో మొదట మీ చరణములను కడగనిండు. పద కమల దోయి చడాయి నావననాద ఉతరాయి చహు మోహి రామ రావురి ఆన దశరథ సపద సభ సాచి కహు బరు తీర మరహు లఖను పై జబలగిన పాయ పకారి హో తబలగిన తులసీదాస నాద కృపాల పారు ఉతారి హో. ఓ ప్రభు, మీ చరణ కమలములను కడిగిన తరువాతనే మిమ్ములను నావను ఎక్కనిచ్చేదను. నాకు సుంకం అక్కర్లేదు. మీ మీద దశరథ మహారాజు పైన ప్రమాణము చేసి నిజం పలుకుతున్నాను. లక్ష్మణుడు తన బాణములతో నన్ను కొట్టినను కొట్టనిమ్ము. ఓ తులసీదాస ప్రభు, కృపాళు, మీ కాళ్ళు కడగనంత వరకు మిమ్ము నదిని దాటింపను. సుని కేవట కేబైన ప్రేమ లపేటే అటపటే బిహసే కరణాయన చితయే జానకి లఖనతన. పడవవాని మాటలు నర్భ గర్భితములు, ప్రేమ పూర్ణములు. దయానిధి అయిన శ్రీరాముడు ఆ మాటల ఆంతర్యమును గ్రహించి జానకీదేవి వైపును లక్ష్మణుడి వైపును చూచి నవ్వెను. కృపా సింధు బోలే ముసుకాయి సోయి కరు జేహి తవ నావన జాయి బేగి అనుజల పాయ పకారు కోత బిలంబు ఉతారహి పారు జాసు నామ సుమిరత ఏకబార ఉతరహి నర భవసింధు అపార సోయి కృపాలు కేవటహి నిహోర జేహి జగుకియ తిహు పకహు తే దోర పదనక నిరకి దేవసరి హర్షి సుని ప్రభు వచన మోహిమతి హర్షి కేవట రామ రజాయసు పావ పాని కటవత బరి లేయి ఆవా అతి ఆనంద ఉమగి అనురాగా చరణ సరోజ పహారణలాగా వర్ష సుమన సుర సకల సిహాయి యహి సమ పుణ్య పుంజ కోయి నాహి. దయాళు అయిన శ్రీరాముడు చిరునవ్వులొలుకుతూ పడవవానితో ఇట్లనెను. సోదరా, నీ నావను రక్షించి చర్యనే చేయుము. త్వరగా నీళ్లు తెచ్చి కాలు కడుగుము. ఆలస్యమగుచున్నది. మమ్ము నదిని దాటింపుము. శ్రీరాముని యొక్క నామస్మరణ మాత్రమునే మనుజుడు అపార భవసాగరమును దాటును. ఆయన వామనావతారమున ముల్లోకములను తన 3 పాదముల కంటెను చిన్నవిగా నిరూపించెను. అట్టి కృపాలు అయిన శ్రీరామచంద్రుడు గంగానది దాటుటకు ఒక పడవ వాణిని ప్రార్థించుచున్నాడు. ప్రభు మాటలు విని ఆ విష్ణుమూర్తి అయినా ఈ నావికుని ప్రార్థించుచున్నది అని గంగ తలచెను. వెంటనే ఆమె మనస్సు ప్రభు కృప వైపునకు ఆకర్షితమయ్యను. బలి చక్రవర్తి యొక్క తలపై మోపిన పాదమునే కడుగుమని ఒక నావికుని అతనిపై తన కృప ప్రసరింపచేయుటకు అడుగుచున్నాడు. నిజముగా ప్రభు ఎంత దయాళువు. అట్లా ఆలోచించుచు గంగ శ్రీరామ పాద నఖములను చూచి అవి తన పుట్టుకకు స్థానములను గుర్తించి ఎంతయో పొంగిపోయాను. శ్రీరాముని ఆజ్ఞతో నావికుడు ఒక చెక్క గిన్నెలో నీళ్లు తెచ్చెను. అతడు ప్రేమపూరిత మనస్కుడై పరమానంద భరితుడై భగవంతుని చరణములను కడిగెను. దేవతలు విరుల జల్లులను కురిపించుచు ఈయనతో సరితూగల పుణ్యపురుషుడు లేడు అని ఆయనను ప్రశంసించిరి. పత పకారే జల్లు పానకరే ఆపు సహిత పరివార పితర పారు కరి ప్రభుహి పుని
ముదిత గయేవు లేయి పార. శ్రీరామచంద్రుని చరణములను కడిగి నావికుడు ఆ పాద తీర్థమును తన పరివారంతో కూడి స్వీకరించెను. తత్పుణ్య ప్రభావమున వాని పితరులను భవసాగరమును దాటిరి. పిమ్మట ఆనందోత్సాహములతో ఆ పడవవాడు సీతారామ లక్ష్మణులను గంగానదిని దాటించెను. ఉత్తరిటాడ భయే సురపరిరేత సీయ రామో గుహ లఖన సమేత కేవట ఉత్తర దండవత కీన్హ ప్రభుహి సకుచ ఏహి నహి కచు దీన్హ పియ హియకి సియ జానని హారి మణి ముదిరి మన ముదిత ఉతారి కహేవు కృపాల లేహి ఉతరాయి కేవట చరణ గహే అకులాయి నాద అజుమై కాహన పావా మిటే దోష దుఃఖ దారిద దావా बहुत कालमय किन्ही मजूरी अजु दीन्हा बिधि बनी बलीबूरी अब कछु नाद न चाहिया मोरे दीन दयाल अनुग्रह तोरे फिरती बार मोही जो देबा సో ప్రసాదుమై శిరధరి లేబా. నిషాదరాజైన గుహునితో లక్ష్మణుడితో సీతారాములు పడవను దిగి భాగీరథి తీరమును నిలిచిరి. పడవవాడును పడవ నుండి దిగి శ్రీరామునకు నమస్కరించెను. అది చూసి శ్రీరాముడు నావికునకు బహుమతిని దల్చెను. తన పతి మనమునందలి భావమును పసిగట్టిన సీతాదేవి రత్న ఖచ్చితమైన ఉంగరము తీసెను. శ్రీరాముడు నావికునితో నీ సుంకమును తీసుకొనుము అని పలికెను. నావికుడు అందులకు నొచ్చుకొని ప్రభు పాదములను పట్టుకొని పలికెను, ప్రభు నేను ఈనాడు నీ నుండి పొందనది ఏమున్నది? నా పాపములు, దుఃఖము, దారిద్ర్యము అన్నీ నా నుండి దూరమైనవి. నా జీవిక కొరకై చాలా కాలము నుండి శ్రమపడుచుంటిని. కాని విధాత నిజముగా నాకు ఈనాడే సంతృప్తికరముగా ప్రతిఫలమునిచ్చినాడు. ప్రభు దీనావన నీ అనుగ్రహము తప్ప నాకేమీ అక్కర్లేదు. మీరు తిరిగి వచ్చినప్పుడు మీరేమిచ్చినను ఆ ప్రసాదమును నేను స్వీకరించదను. బహుత కీన్హా ప్రభు లఖనసియా నహి కచు కేవటు లేయి విదా కీన్హా కరుణాయతన భగతి బిమల బరుదేయి. శ్రీ రామచంద్ర ప్రభు సీతాదేవి లక్ష్మణుడు ఎంతగా బలవంతము చేసినను నావికుడు ఏమీ తీసుకొనలేదు. కరుణానిధి అయిన శ్రీరాముడు అతనికి నిర్మల భక్తిని వరముగాను గ్రహించి వీడ్కొనెను. తజ మజ్జన కరి రఘుకులనాథ పూజీ పారిదివ నాయవు మాద సియ సుర నరహి కేహు కరజోరి మాతు మనోరథ పుర ఊబి మోరి పతి దేవర సగ కుశల బహోరి ఆయి కరో చేహి పూజా తోరి సునిసియ భయన ప్రేమరసాని భయి తబ విమల భారీ బరబాని సును రఘువీర ప్రియా బైదేహి తవ ప్రభావు జగ విదిత నకేహి లోకప హోయి బిలోకత తోరే తోయి సేవహి సభ సిదికర జోరే తుంహజో హమహి బడి వినయ సునాయి కృపా కిన్హ మోహి దీన్హి బడాయి తదపి దేవి మై దేవి అశీస సఫల హోనహిత నిజ భాగీస. పిదప రఘునాథుడు స్నానమాచరించి పార్థివ పూజను నడిచి పరమశివునకు ప్రణమిల్లెను. సీతాదేవి గంగాదేవిని పూజించి అంజలి ఘటించి మాత మా మనోరథమును పూర్తి చేయము, మరలా నా పతిదేవునితో మరిదితో తిరిగి వచ్చి నీకు పూజలు నడుతును అని ప్రార్థించెను. సీతాదేవి యొక్క ప్రేమపూర్వక ప్రార్థనను విని నిర్మల గంగాజలం నుండి ఒక దివ్యవాణి వినిపించెను. రఘురాముని ప్రియపత్ని, ఓ సీత, నీ మహత్యమును ఈ జగత్తున ఎరుంగని వారెవరు? నీ కృపాదృష్టి సోకినంతనే జనులు లోకపాలకులగుదురు. సర్వసిద్ధులను కరములు మోడ్చి నీకు ఊడిగములు చేయుచుండును. నీవు వినయముతో నన్ను ప్రార్థించి నీ అపార కృపను నాపై ప్రసరింపజేసితివి. నాకు ఔన్నత్యమును కూర్చితివి. నా వాణిని సఫలమనర్చుకున్నటకు నీకు మంగళ వచనములు పలుకుచున్నాను. ప్రాణనాథ దేవర సహిత కుశల కోసల ఆయి పూజహి సభ మనకామన సుజసురహి జగచాయి. నీవు నీ ప్రాణేశ్వరునితో మరిదితో క్షేమముగా అయోధ్యకు తిరిగి రాగలవు. నీ మనోరథములన్నీను నెరవేరును. నీ కీర్తి ప్రపంచమంతటను వ్యాపించును. గంగ వచనసుని మంగళమూల ముదిత సియ సురసరి అనుకూల తబ ప్రభు గుహహి కహేహు జరజాహు సున్నత సూక ముఖబావురదాహు దీన బచన గుహ కహ కరజోరి బినయ సునహు రఘుకలు మనమోరి నాద సాదరహి పందు దేఖాయి ఖరిదిన చారి చరణ సేవకాయి జేహి వన జాయే రహబ రఘురాయి పురణ కుటీమై ఖరబీ సుహాయి తబ మోహి కహ జసి దేవర జాయి
సాయి కరిహవు రఘుబీర దోహోయి సహజ సనేహ రామలకితాసు సంగలీన్హా గుహ హృదయ హులాసు పుని గుహ జ్ఞాతి బోలీ సబలీన్హే కరి పరితోషు విధాతపకీన్హే. మంగళకరములైన ఈ పలుకులను విని దేవనదీ వచనములు శుభకరములను విశ్వసించి సీతాదేవి సంతోషించెను. పిదప శ్రీరామచంద్రుడు గుహుని తిరిగి పొమ్ము అని చెప్పెను. ఆ మాట చెవి సోకినంతనే అతని ముఖము పాలిపోయెను, హృదయము పరితపించెను. చేతులు జోడించి గుహుడు దీనముగా వేడుకొనెను. ఓ రఘుకుల శిరోమణి, నాదొక విన్నపము. నేను కొన్ని దినములు మీతో పాటు ఉండి మీకు దారి చూపుచు మీ పాదముల సేవ చేసేదను. మీరున్న వనములో మీకై పర్ణ కుటీరములను నిర్మించుచుందును. పిదప మీ ఆజ్ఞానుసారము నడుచుకుందును అని ప్రమాణం చేయుచున్నాను. అతని సహజ స్నేహ సౌశీల్యములను చూచి శ్రీరామచంద్రుడు అతనిని తనతో వచ్చుటకు అనుమతించెను. గుహుని హృదయము ఆనందముతో ఉప్పొంగెను. పిమ్మట గుహుడు తన వారందరినీ పిలిచి తగిన మాటలతో సంతృప్తులను గావించి వారిని గృహోన్ముఖులను చేసెను. తవ గణపతి శివ సుమిరి ప్రభు నాయీసుర సరిహి మాద సఖా అనుజసీయ సహిత బన గవను కేన్హరకునాథ. పిమ్మట శ్రీరామచంద్ర ప్రభు గణపతిని శివుని స్మరించి గంగాదేవికి ప్రణమిల్లి గుహునితో లక్ష్మణునితో సీతాదేవితో కూడి వనములకు బయలుదేరాను. ఓం స్వస్తి.